లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? సార్ క్లియర్గా ఉంది సార్. ఓకే లీడర్స్, ఇంతవరకు మనము అసిడిటీకి సంబంధించి ఓన్లీ కాంబినేషన్లు మాత్రమే చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మరింత డెప్త్గా మేజర్ అయిన సమస్య, దాని గురించి పూర్తి వివరణ అందరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ కూడా దయవుంచి శ్రద్ధగా చెప్పే పాయింట్లు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే డైరీ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ మెసేజ్ మనం అందరం కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మేజర్గా మనందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్టార్టింగ్ అయ్యే ప్రాబ్లం ఏదన్నా ఉందంటే అసిడిటీతోనే ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మేజర్గా దీని గురించి మనం అందరం కూడా ఎక్కువ ప్రమోట్ చేసుకొని మనం దీన్ని ఎలాగైతే మనం ప్రమోట్ చేసుకోగలుగుతామో, మార్కెట్లోకి తీసుకెళ్తామో, దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, ప్రికాషన్స్ ఏం పాటించాలి, తర్వాత మన నేచురల్ రెమెడీ మనం ఏం పాటించాలి, మన దగ్గర లభిస్తున్నటువంటి కేవా ఫుడ్ సప్లిమెంటరీ ఏమి ఇవ్వాలి, కేవా ఫుడ్ సప్లిమెంటరీ సంబంధించినటువంటి మనము సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎన్ని రోజులు వాడాలి, దాని గురించి పూర్తిగా మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ముందుగా అసిడిటీ ప్రాబ్లం సార్. ఈ అసిడిటీ ప్రాబ్లంకి రకరకాల పేర్లు ఉన్నాయి సార్. ఎందుకంటే అసిడ్ అంటే ఒకటే కాదండి. యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని, గ్యాస్ట్రోసైట్స్ అని, హైపర్ అసిడిటీ అని, అజీర్ణ శక్తి అని, ఫ్లాటులెన్స్ అని, ఇన్ని రకాల పేర్లతో అసిడిటీకి పిలుస్తారు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. అసిడిటీకి సంబంధించినటువంటి రకరకాల పేర్లు సార్. అసిడిటీకి సంబంధించి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని, గ్యాస్ట్రోసైట్స్ అని, హైపర్ అసిడిటీ అని, అజీర్ణ శక్తి అని, ఫ్లోచులోలెన్స్ FLATULENCE ఫ్లాచులోలెన్స్ అనే రకరకాల పేర్లతో ఈ యొక్క అసిడిటీకి మనము పిలుస్తాం సార్. కానీ మనము చాలామంది రకరకాల డాక్టర్స్ రకరకాల పేర్లతో పిలుస్తారు. కాబట్టి దీని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ముందుగా మనము అసిడిటీ అనగా ఏమంటే, కడుపులో మనకు వచ్చింది అసిడిటీ అంటే ఆమ్లం అండి. ఆమ్లం ఉత్పత్తి పెరగడం. కడుపులో మనందరికీ కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl ఉంటుంది. ఈ HCl ఏం దోహదపడుతుందంటే, అరుగుదలకు ప్రధానంగా మనకు కావాల్సిన ఆమ్లం ఏదన్నా ఉందంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఒక రోజుకు మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లము 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు తయారవుతుంది సార్. ఒకరోజు హెల్తీ ఉన్న బాడీలో మనందరికీ కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లము 2.5 లీటర్ల నుంచి 3 లీటర్లకు తయారవుతుంది. ఇది మనము అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. మేజర్గా మనకి ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది 2.5 నుంచి 3 లీటర్స్ మధ్య మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనకు అసిడిటీ కూడా ఉండాలి. కానీ మనం ఉండడం వల్ల లాభాలేంటి, ఎంత ఉండాలి గాఢతలో, దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. మనము ఆహారం తింటాం కదా. ఆహారం ద్వారా మనకు వచ్చింది రకరకాల వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. క్రిములు చంపడానికి ఈ యొక్క యాసిడ్ మనకు వచ్చింది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము రకరకాల ఆహారం తింటాం. అదేవిధంగా రకరకాల దానివల్ల దాంట్లో వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియాలు ఉంటుంది. మన బాడీలో వెళ్ళినప్పుడు క్రిములు చంపడానికి మనకు యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. యాసిడ్ ఉండాలి. కానీ ఇదేమవుతుందంటే ఆమ్లం యొక్క గాఢత అనేది మనం ఈ గాఢత వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు మాడి మసైపోతాయి. దానివల్ల ఆమ్లత్వం అనేది ఉండడం వల్ల ఇంపార్టెంట్ కూడా మనకు. కానీ అంత ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఆ విషయం ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనము తిన్న తర్వాత ఆహారం ఏమవుతుందంటే కొన్ని మెతుకులుగా తింటాము, ముక్కలుగా ఉంటుంది. అది పిండి చేయడానికి, శరీరంలో జీర్ణం కావడానికి ఆమ్లత్వము బాగా ఉపయోగపడుతుంది. ఆమ్లత్వాన్ని తెలుగులో ఆమ్లత్వము, ఇంగ్లీష్లో అసిడిటీ అంటారు. ఈ అసిడిటీ కూడా అవసరమేనండి. ఒక రోజుకు వచ్చింది మనకు 2-4 లీటర్ల నుంచి 3 లీటర్లు మాత్రమే అసిడిక్ మనకు ఆమ్లత్వం అనేది మనకు తయారు కావాలి. అంతకని ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండకూడదు. ఇది మేజర్ సమస్య. ఇప్పుడు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమ్లం యొక్క గాఢత అంటే ఈ యొక్క గాఢత ఎంత ఉండాలంటే
0.8 నుంచి 1.2 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి 4G కావచ్చు, 8G కావచ్చు, 6G మిషన్ వల్ల చెక్ చేసినప్పుడు మనకొచ్చింది మేజర్‌గా ఈ రిపోర్టే చూపిస్తుంది. ఒక్కసారి నేను చెప్పినప్పుడు గ్యాస్ట్రిక్ ఫామ్‌లో చూడండి. 0.8 నుంచి 1.2 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే నార్మల్‌గా ఉన్నట్టు అసిడిటీ మనం గుర్తించవచ్చు. ఇది నార్మల్‌గా ఉన్నట్టండి. ఇటీవల అసిడిటీ పైన ప్రపంచ ఆరోగ్య నిపుణుల కమిటీ మనం పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనలో ఏమి తేలిందంటే ప్రతిరోజు కూడా అసిడిటీతో చనిపోయే వారి సంఖ్య 77 మంది ఉన్నారు. అసిడిటీతో బాధపడేవారు సంఖ్య 77 మంది ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకు అసిడిటీ ఉంటుంది. అక్కడి నుంచి అల్సర్ ఫార్మ్ అవుతుంది. అక్కడి నుంచి ఫైల్స్ వస్తుంది. మళ్ళా ఫిస్టులా వస్తుంది. మోకాళ్ళ నొప్పులొస్తాయి. షుగర్ వస్తుంది. బీపీ వస్తుంది. ప్రతి ఒక్కటికి బీజం వేసేది అసిడిటీతోనే. కాబట్టి మనం దీనొచ్చిందే ఈ యొక్క సమస్యతో బాధపడుతున్న వారు ఇది రీసెంట్ రిపోర్ట్ అండి. 2025 ఏప్రిల్ వచ్చిన సర్వే ప్రకారము ఈ యొక్క అసిడిటీతో బాధపడే వారి సంఖ్య రోజుకొచ్చిందే 77 మంది బాధపడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే ప్రతి 10 మందిలో 8 మందికి అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే మనం 10 మందిని ప్రామాణికంగా తీసుకుంటే 8 మంది అసిడిటీకి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఉంది. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేజర్‌గా ప్రతి ఒక్కరికి కూడా మనం రకరకాల కారణాల వల్ల దీనికి సంబంధించిన కారణాలు అదే లక్షణాలు కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం అసిడిటీకి 3 ప్రధాన లక్షణాలు కనపడతాయండి. ఆ లక్షణాలు ఏంటంటే ఫస్ట్‌ది కడుపుకు సంబంధించినటువంటిది, గుండెకు సంబంధించినటువంటి, పేగులకు సంబంధించినటువంటి ఈ 3 ప్రధాన లక్షణాలు అసిడిటీకి మనకు కనపడుతూ ఉంటాయి. కడుపులో మనకు ఏ విధంగా ఉంటుందంటే అసిడిటీ లక్షణాలు కడుపులో మంట కావచ్చు, అదేవిధంగా కడుపులో బాధగా ఉండడం కావచ్చు, కడుపు నొప్పిగా ఉండడం కావచ్చు, కడుపు ఉబ్బరంగా కావచ్చు, ఇయన్నీ కూడా మనకొచ్చేది కడుపుకు సంబంధించినటువంటి ప్రధాన లక్షణాలు. కడుపులో గాని అసిడిటీ ఫార్మ్ అయిందంటే మనకి లక్షణాలు కనపడతాయి. దీన్ని బట్టి మనకు అసిడిటీ ఫార్మ్ అయిందని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేజర్‌గా మనందరికీ కూడా గుండెకు సంబంధించినటువంటి అసిడిటీ లక్షణాలు కనపడతాయి. చాలామందికొచ్చింది మనకు ఆహ్, గుండెకు భారంగా ఉండడం, గుండె పట్టేసినట్టు ఉండడం, గుండె వెనక భాగము కాలినట్టు ఉండడం, మంటగా ఉండడం, పుల్లటి తేనుపులు రావడం వల్ల ఈ యొక్క గుండె సంబంధించిన అసిడిటీ లక్షణాలు ఉన్నవాళ్ళు దీన్ని బట్టి మనకు గుండె సంబంధించిన అసిడిటీ లక్షణాలుగా మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా మనందరం కూడా మేజర్‌గా మూడో సమస్య ప్రేగుకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉన్నవంటే పొట్ట టైట్‌గా ఉంటుంది. అధికంగా గ్యాస్ బయటికి పంపడం. అంటే మనము చాలామందికి తిన్నప్పుడు అరుగుదల లేకపోవడం. అదేవిధంగా అస్తమానం వచ్చిందే మనం బయటికి ఎవరైనా వెళ్ళినప్పుడు గ్యాస్ ఎక్కువగా ఫార్మ్ అవ్వడం, అస్తమానం బాంబులు మనందరికీ కూడా తెలుస్తామంటే పిత్తాశయం ద్వారా మనకు వచ్చేటువంటి ఇయన్నీ కూడా కనపడతాయండి. అధికంగా గ్యాస్ బయటకు రావడం. అదేవిధంగా మలబద్ధకం ఉన్న వాళ్ళకు పేగు సంబంధించిన అసిడిటీ ఉంటుంది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి మనము కడుపులో ఉన్న సింప్టమ్స్‌ను మనం క్యూర్ చేసుకొని హార్ట్‌కున్న సింప్టమ్స్ వచ్చింది మనం క్యూర్ చేసుకోకపోయినామంటే ఆటోమేటిక్‌గా పేగులో వచ్చింది మనకు అల్సర్ ఫార్మ్ అవుతుంది. అల్సర్ అంటే ఇదేనండి. స్టార్టింగ్‌లో మన కడుపులో వచ్చింది అసిడిటీ ఫార్మ్ అవుతుంది. తర్వాత హార్ట్‌కు మనకొచ్చింది సిమ్టమ్ మనకు ఈ యొక్క అసిడిటీ ఫార్మ్ అవుతుంది. తర్వాత 2 ముదిరినాయంటే పేగుకు సంబంధించినటువంటి 3 ద్వారా కూడా మనము ఈ యొక్క సమస్యల ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క అల్సర్ ఫార్మ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అల్సర్ అనేది మనకు చానా ఎండోస్కోపీ పెట్టాలి. రకరకాల వచ్చింది ట్రీట్మెంట్ రకాలు ఊపిరాడదు. రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. కాబట్టి స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే మనకొచ్చింది కడుపులో మంట ఉన్నప్పుడే మనం ఇమ్మీడియేట్‌లీగా ప్రికాషన్ పాటించాలి. అదేవిధంగా హార్ట్ సంబంధించినప్పుడు కూడా మనం ప్రికాషన్ భయాలి. మనందరం కూడా ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దీన్ని క్యూర్ వేసుకున్నామంటే మనకి ఏ సమస్య రాకున్నా ఈజీగా మనం యొక్క ఐడెంటిఫై చేయొచ్చండి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాక కొన్ని మేజర్ కూడా మనకు కనపడతా ఉంటాయన్నమాట. మనం తిన్న తర్వాత 3-5 గంటలకు కడుపులో వచ్చిందే మనకి విపరీతంగా భారంగా ఉండడం, మళ్ళీ ఆకలి వేయకపోవడం, శరీరం వీక్‌గా ఉండడం, జ్వరం వచ్చినట్లు ఉండడం, అదేవిధంగా మనకొచ్చిన శరీరంలో వేడిగా ఎప్పుడు అస్తమానం వేడిగా టెంపరేచర్ ఉండడం, అదేవిధంగా నోరొచ్చింది చేదెక్కడం, నాలుక చేదుగా అనిపించడం, ఈ యొక్క లక్షణాలను బట్టి కూడా మనము అసిడిటీ ఉంది అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ యొక్క అసిడిటీని. ఈ అసిడిటీని నెగ్లిజెన్స్ చేశామంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చిపెట్టుకునేవాళ్ళం అవుతాం.
ఎందుకంటే మేజర్గా ఉన్న సమస్య, ఈ సమస్యను స్టార్టింగ్లో ఉన్న సమస్యను మనం వచ్చింది మూలాల నుంచి తొలగించడానికి ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే అది ఆయుర్వేదిక్లో మాత్రమే ఉంది. అల్లోపతిలో లేదు. మనకు అల్లోపతిలో వచ్చింది ఆ అసిడిటీ ఉందని చెప్పేసి మనం టాబ్లెట్ వాడామంటే దానికి వచ్చింది ఇంకోటి కూడా మన సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అదేవిధంగా అల్సర్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా అసిడిటీకి మేజర్గా ఉన్నట్టు సమస్య మనకొచ్చింది ఆయుర్వేదిక్లో మాత్రమే ఉంది క్యూర్‌గా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ అసిడిటీకి ప్రధానమైన కారణాలు ఏంటి? మేజర్‌గా మనకొచ్చింది మెదడు వచ్చింది ఒత్తిడి వల్ల, మానసిక ప్రశాంతం లేకపోవడం, స్ట్రెస్ ఫుల్ జాబ్ చేయడం, గాలిని పీల్చడంలో కావచ్చు, ఫైబర్ జీర్ణం కాకపోవడం, పాలు కూడా జీర్ణం కాకపోవడం చాలామందికి ఈ అసిడిటీ కారడానికి ప్రధాన కారణము ఆహారం అలవాట్ల వల్ల అండి. మేజర్‌గా ఈ సమస్యతో మనం అందరం కూడా ఫేస్ చేస్తున్నాం. ఆహార అలవాట్ల వల్ల. ఆహార అలవాట్లు ఏ విధంగా ఉండాలంటే క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్ మెయింటెనెన్స్ ఈ 3 కూడా ఉంటే ఆహార అలవాట్లండి మనం ఖచ్చితంగా ఈ యొక్క సమస్య నుంచి కాపాడినోళ్ళం అవుతాం. మేజర్‌గా ఉన్నటువంటి ఈ యొక్క అసిడిటీ ఫార్మ్. మనం అందరం కూడా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా సరే అండి టిఫిన్ అనేది ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ అనేది బిఫోర్ 8 లోపల చేసేవారు హెల్తీగా ఉంటారు. లంచ్ మధ్యాహ్నం భోజనం మాత్రం 1:00 లోపల చేసిన వాళ్ళు హెల్తీగా ఉంటారు. సాయంత్రం మాత్రం 7:30 లోపల ఎవరైతే మనం వచ్చిందే భోంచేస్తామో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా వచ్చింది క్వాలిటీ ఫుడ్ తినాలి. అదేవిధంగా క్వాంటిటీ ఎక్కువ తినకూడదు, తక్కువ కూడా తినకూడదు. అదేవిధంగా టైమ్ మెయింటెనెన్స్ ఈ 3 కూడా ఆహార అలవాట్లు పాటించామంటే మేజర్‌గా ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను మనం పారదోలనమవుతాం. మేజర్‌గా అందరికీ కూడా మన భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మనకు కావచ్చు, ఆహార అలవాట్ల వల్ల ఈ యొక్క అసిడిటీ ఫామ్ వచ్చింది మనం ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనం రకరకాల ఫుడ్ తింటున్నాం. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ మనం తింటున్నాం. దీనివల్ల మనం అందరం కూడా ఆహార అలవాట్లు మార్చుకొని మనం ఖచ్చితంగా సరైన క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. సరైన క్వాంటిటీలో తీసుకోవాలి. టైమ్ సెన్స్ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. టిఫిన్ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే అండి 8 బిఫోర్ తినాలి. లంచ్ మాత్రం మధ్యాహ్నం మనకొచ్చింది 1 లోపల తినాలి. అదేవిధంగా నైట్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా మనం తిన్నటువంటి ఫుడ్ అనేది 7:30 బిఫోర్ తిన్నామంటే మనకొచ్చింది టైమ్ సెన్స్ ప్రకారము సరైన క్వాలిటీ, క్వాంటిటీ తిన్నామంటే ఈ యొక్క ఆహార అలవాట్లో వచ్చింది మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆహార అలవాటు నిలబెట్టి మనం పాటించామంటే అసిడిటీకి గురి కాకుండా ఉంటాం. మేజర్‌గా ఇంకొక సమస్య అండి. మనం వచ్చే మాత్రల వల్ల ఎందుకంటే మనం వచ్చింది రకరకాల పెయిన్స్ గానీ, అదేవిధంగా మనకొచ్చింది స్టెరాయిడ్స్ వాడుతున్నాము. అదేవిధంగా షుగర్ మాత్రలు వాడుతున్నాము. అదేవిధంగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనందరం కూడా చిన్న సమస్యొస్తే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి పోవాలంటారు. టాబ్లెట్ వాడాలంటారు. పూర్తిగా మనకొచ్చింది జలుబు చేసినా, అదేవిధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ఎప్పుడైతే నేచురల్ రెమెడీకి ఫాలో అవుతామో మనం హెల్తీగా ఉంటాం. ఎందుకంటే మనకు పెయిన్ కిల్లర్స్ అనేది వాడకూడదండి. చాలా చాలా డేంజరస్. పెయిన్ కిల్లర్ వాడామంటే ఖచ్చితంగా మనకు అసిడిటీ ఫామ్ అవుతుంది. దానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్‌కి గురి కాకుండా ఉండాలంటే మేజర్‌గా ఈ 3 కారణాలు మనం గుర్తుపెట్టుకోవచ్చండి. అదేవిధంగా మనకు అసిడిటీ పెంచే కొన్ని ఆహార పదార్థాలున్నాయండి. కారం ఎక్కువగా పచ్చిమిరపకాయ కావచ్చు, ఎండుమిరపకాయ కావచ్చు, చింతపండు పులుపు ఎక్కువ తినకూడదు, మామిడి పులుపు ఎక్కువ తినకూడదు, టమాటా పులుపు ఎక్కువ తినకూడదు, మసాలాలు ఎక్కువ తినకూడదు. అదేవిధంగా మనము నూనెలో మాత్రం మనకొచ్చింది వేయించే ఆహార పదార్థాలు తినకూడదండి. నాన్ వెజ్ ఎక్కువ తీసుకోకూడదు. వీక్లీ 1 ఆర్ 2 డేస్ మాత్రమే తీసుకుంటే మనం అసిడిటీకి గురి కాకుండా ఉంటాం. 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే చాలు. అది కూడా మనకొచ్చింది నాటుకోడి గానీ, చేపలు గానీ, రొయ్యలు గానీ, లేకపోతే బాయిలర్ కోడిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అది అసిడిటీకి గురి కాకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఒకవేళ నాన్ వెజ్ మనం తినేటిగా ఉంటే మసాలా తగ్గించుకొని మనకు వీక్లీ 2 టైమ్స్ మనం వచ్చింది తిన్నామంటే హెల్తీగా ఉంటామండి. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు మన ఇండియాలో లభిస్తున్నటువంటి వెజిటబుల్సు మనకొచ్చింది అనపకాయలు, పొట్లకాయ, బీరకాయలు ఎంత బాగా తిన్నామంటే అంత బాగా మనకొచ్చింది హెల్తీగా ఉంటాం. ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది. అసిడిటీ తక్కువగా ఉంటుందండి. మనకు ఇంగ్లీషు వెజిటబుల్స్ కొన్నున్నాయండి. బంగాళాదుంప కావచ్చు, టమోటా కావచ్చు, బీట్రూటు, క్యారెటు, కాలీఫ్లవరు, క్యాబేజ్ అనేది మనకు బ్రిటిష్ వాళ్ళు పండించే పంటలండి అయ్యి. మనం పండించే పంటలు కాదు. మనం అందరం కూడా దానికి దూరంగా ఉండాలి. అయి మనం తినకూడదు. అదేవిధంగా మనకొచ్చింది మన ఇండియాలో లభిస్తున్నటువంటి మనందరికీ తెలుసు అనపకాయలు, అదేవిధంగా పొట్లకాయ, బీరకాయలు ఎంత బాగా తింటే అంత బాగా మనము అసిడిటీకి గురి కాకుండా హెల్తీగా ఉంటాం. అదేవిధంగా మనందరం కూడా మేజర్‌గా వంట నూనండి. వంట నూనె మనం వచ్చింది కేవాలో మన దగ్గర అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది.
దాని వాడకం ద్వారా మనం హెల్తీగా ఉంటాం. దాన్ని వాడండి. అదేవిధంగా రిఫైన్ ఆయిల్ వాడకూడదు. అదేవిధంగా ప్యాకెట్ మిల్క్ కూడా తాగకూడదండి. దానికి కూడా దూరంగా ఉండాలి. స్వచ్ఛమైన స్వదేశీ ఆవు పాలను, నాటు ఆవు పాలు తాగామంటే హెల్తీగా ఉంటాం. అసిడిటీకి గురి కాకుండా ఉంటాం. మనందరం కూడా ఆహార అలవాట్లు అంటే మనకొచ్చింది రకరకాలంటే పొగ తాగడం కావచ్చు, పాన్, గుట్కా, ఒక్కాకు, బంగాకు అయన్నీ దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. అదేవిధంగా పాలనేది డైరెక్ట్‌గా తీసుకోకూడదు. ఖచ్చితంగా చిక్కటి పాలు తాగకూడదండి. దాంట్లో పసుపు కలుపుకొని తాగామంటే హెల్తీగా ఉంటాం. అది కూడా వచ్చింది స్వదేశీ ఆవును మాత్రం పాలు మనం వాడాలి. కాబట్టి మనందరం కూడా దీన్ని పాటించడం అంటే హెల్తీగా ఉంటాం. ఎవరైనా గానీ మధ్యాహ్నం కావచ్చు, అదేవిధంగా సాయంత్రం కావచ్చు, మీకు నిద్ర అలవాటు ఉన్నవాళ్ళు మధ్యాహ్నం అలవాటు ఉన్నోళ్ళు తిన్న తర్వాత 3 గంటల విశ్రాంతి అవసరం. 3 గంటల తర్వాత మాత్రమే నిద్రపోవాలి. అందుకే మనం అందరం కూడా నైట్ టైమ్ కూడా 7:30 లోపల మనం గనక తిన్నామంటే 3 అవర్స్ గ్యాప్ వస్తే మనందరం కూడా 10:30 పనుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి, మనం ఫుడ్ తిన్న తర్వాత 3 గంటల తర్వాత మనం వచ్చింది రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలండి. ఈ ఆహార నియమాలు పాటించామంటే మనం హెల్తీగా ఉన్నట్టు, మనం కాపాడినోళ్ళం మొత్తం హెల్త్‌ను. అదే విధంగా దీనికి నివారణ మార్గాలు ఉన్నాయండి. మనకెందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఒత్తిడి తగ్గించుకోవాలంటే మనందరం కూడా హెల్తీగా ఉండడానికి మనకు యోగా చేయడం, వాకింగ్ చేయడం చేయాలి. ఆహార అలవాట్లు మనం వచ్చింది మార్చుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా నేచురల్ యాంటాసిడ్ అని మజ్జిగండి రోజుకు 1 లీటర్ తాగామంటే నేచురల్ యాంటాసిడ్‌గా దాని పేరు. అదేవిధంగా బార్లీ, మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. ఈ నివారణ మార్గాలు మనం పాటించామంటే హెల్తీగా ఉండడానికి చాలా చాలా దోహదపడుతుంది. ఈ అన్ని మార్గాల ద్వారా మనం అనుసరించామంటే ఈ యొక్క అసిడిటీ నుంచి బారి నుంచి కాపాడగలం అవుతాం. దాంతో పాటు మనందరం కూడా అండి హోమ్ రెమెడీ కూడా మనకు నేచురల్‌గా లభిస్తాయి మనకు. ఎందుకంటే మనకు స్టమక్ పైన వచ్చింది అసిడిటీ ఫామ్ అవుతుంది కాబట్టి, పొట్ట మీద మనం ఉదయము, సాయంత్రం వచ్చింది తడి బట్టతో మనం వచ్చింది 15 నిమిషాలు తడి బట్ట వేసుకోవాలి. తడి బట్ట వేసుకున్నామంటే లోపల ఉన్నటువంటి ఈ యొక్క అసిడిటీకి అనేది మనకు మొత్తం రిపేర్, రీజనరేషన్ అవుతుంది. స్కాన్ చేసేస్తుంది మొత్తం అంతా కూడా తడి బట్టతో. లేదంటే మనకు వీలైతే మనకొచ్చింది మట్టి పట్టి కూడా యేసుకున్నామంటే 15 నిమిషాలు ఉదయము, సాయంత్రం పూట ఈ యొక్క అసిడిటీని ఫామ్ గాకున్నా మనం వచ్చింది నేచురల్ రెమెడీ. మనకు రూ. 1 కూడా ఖర్చు రాదండి. సింపుల్‌గా మనం చేసుకోవచ్చు. దీని ద్వారా మనం నేచురల్ రెమెడీ వాడొచ్చవచ్చు. అదేవిధంగా మనందరం కూడా పెరుగు అండి. పెరుగు తినొచ్చు. అదేవిధంగా మజ్జిగ, పుదీనా పచ్చడి, వేడి వేడి పుదీనా కషాయం చేసుకొని మనకు తాగామంటే ఈ యొక్క అసిడిటీని గురిగాకుండా ఉంటాం. అదేవిధంగా మనకు పుదీనాలో చూసుకుంటే మెంతాల్ మనకొచ్చింది ప్రేగులో, కండరాల వదులుగా చేయడానికి ఉపయోగపడి మనకు ఈ యొక్క మెంతాల్ పెప్పర్‌మెంట్ లాగా ఉంటుందండి. పుదీనాలో మనకు మెంతాల్ పేగులకు, కండరాలకు వదులుగా చేయడానికి ఈ యొక్క హోమ్ రెమెడీ మనకు ఉపయోగపడుతుంది. థర్డ్ హోమ్ రెమెడీ ఏమంటే మనకొచ్చింది వామ్ అండి. వామ్ అర చెంచా తీసుకొని ద్వారగా వేయించి, మెత్తగా పొడిగా చేసి ఉదయము, సాయంత్రము తినక ముందు మనం ఒక హాఫ్ స్పూన్ అంత తిన్నామంటే మనకొచ్చింది హెల్తీగా ఉండడానికి దోహదపడుతుందండి. ఎన్ని ప్రాబ్లమ్‌కొచ్చింది మేజర్‌గా మనకొచ్చింది అసిడిటీకొచ్చింది. మన దగ్గర అసిడిటీ రాకన్నా ముందు వాడేది అసిడిటీ కేర్ డ్రాప్ ఉంది. దాన్ని వాడొచ్చు. అదేవిధంగా డైరెక్ట్‌గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. డైరెక్ట్‌గా వాటర్ లేకన్నా డైరెక్ట్‌గా కలుపుకోవాలి. ఎందుకు వాటర్ కలపడం అంటానంటే, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మనం తాగే వాటర్ ఆర్‌ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్‌ఓలో వచ్చింది టీడీఎస్ సరిగా ఉండదు. ఓఆర్‌పీ వాల్యూ ఉండదు. పీహెచ్ లెవెల్ సరిగా ఉండదు కాబట్టి, మళ్ళీ వచ్చింది అసిడిటీకి ఫామ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి, మనందరం కూడా డైరెక్ట్‌గా ఏసుకోమని మళ్ళీ చెప్తున్నాం. అసిడిటీ ఫామ్ కాకన్నా ముందుగా అసిడిటీ కేర్ డ్రాప్ మీ అందరికీ కూడా తెలుసు. మన దగ్గర రూ. 350 టాబ్లెట్ ఉందండి. అదేవిధంగా మనకు 145 బిజినెస్ పాయింట్‌లొస్తాయి మనకు. డైరెక్ట్‌గా ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు యేసుకొని తాగామంటే మనం హెల్తీగా ఉంటాము. దాంతో పాటే పంచతులసి మనం వచ్చింది తాగే వాటర్‌లో మనం వచ్చింది ఉదయం వచ్చింది వాటర్ తాగడం వల్ల మనకొచ్చింది రకరకాలుగా వాటర్ తాగినప్పుడల్లా మనం వచ్చింది పంచతులసిని యాడ్ చేసుకొని మనం తాగామంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ఇది కాక ఇంకా మనకి ఏదైనా మేజర్‌గా సమస్య ఎందుకంటే అందరికీ కూడా మన కడుపులో కావచ్చు, పేగులో కావచ్చు, గుండె సంబంధించి కావచ్చు అన్నీ ఏంటంటే అసిడిటీ రిలీఫ్ డ్రాప్ మనకొచ్చింది ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు, 10-20 చుక్కలు డిపెండ్ ఆన్ వయసుని బట్టి. వయసు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా 10 చుక్కలు డైరెక్ట్‌గా ఏసుకోండి. 18 సంవత్సరాల పైన దాటిన అందరూ కూడా 20 చుక్కలు ఉదయము 20 చుక్కలు సాయంత్రం 20 చుక్కలు యేసుకోండి. తినక ముందు అర్ధగంట ముందు డైరెక్ట్‌గా వాడామంటే హెల్త్ మనకొచ్చింది సింపుల్‌గా మనందరికి కూడా క్యూర్ అవుతుందండి. కాబట్టి దీంతో పాటు మనందరికి కూడా అల్లోవెరా జ్యూస్ మన దగ్గరుంది.
డైరెక్ట్గా దాని కలబంద జ్యూస్ అంటే అది డైరెక్ట్గా 30 ml మనం కొంచెం డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఒకవేళ మనం తాగేదానికి ఇబ్బంది అనుకుంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేటి అలవాటు చేసుకోండి. అదేవిధంగా దీంతో పాటు మనందరికీ కూడా ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే నిత్యముక్తి టాబ్లెట్ ఉంది, దీన్ని వాడించండి. దీంతో పాటు మనకు వచ్చింది మేజర్గా వచ్చినటువంటి సమస్య ఏదంటే అల్సర్ అనేది ఫామ్ అవుతుందండి. అల్సర్ అనేది ఫామ్ అయిందంటే మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా దీంతో పాటు మనకు క్లోరోఫిల్ డ్రాప్స్ కానీ టాబ్లెట్ కానీ లేదంటే ఇప్పుడు మన దగ్గర లభిస్తే ఆల్ఫా ఆల్ఫా పౌడర్ కానీ యాడ్ చేసుకున్నామంటే ఈ యొక్క సమస్య నుంచి మనం పారదోలనం అవుతాం. ఈ నేచురల్ రెమెడీ పాటు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకనగా మనందరికి కూడా తెలుసండి, అసిడిటీ రాకముందు మనం ఇచ్చే మేజర్ సమస్య అసిడిటీ కేర్ డ్రాప్స్ 350 రూపాయలు, 145 మ్యాక్సిమం అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ప్రతి 10 మందిలో 8 మంది అసిడిటీ బారిన బాధపడుతున్నారు. దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అసిడిటీ రిలీఫ్ ఇవ్వాలి. పంచతులసి, అలోవెరా ఈ 3 ఇచ్చామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మన బడ్జెట్ ఎక్కువ అవుతుందనుకుంటే మనకు యాంటాసిడ్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బడ్జెట్ అనేది తక్కువ కావాలనుకుంటున్నప్పుడు మనకు అసిడిటీ రిలీఫ్, పంచతులసి, యాంటాసిడ్ ఈ 3 ఇవ్వండి. యాంటాసిడ్ సిరప్ మాత్రం ఉదయం వచ్చింది తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత 2 మూతలు ఇచ్చామంటే హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు పంచతులసి అనే పేరు ఎందుకు వచ్చింది, పంచ అనగా ఏంటని దాని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే పంచ అంటే అందరూ చెప్తారు 5 రకాల తులసిలు ఉన్నాయి. ఆ 5 రకాల తులసిలు ఏంటంటే ఒకసారి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడా లభించదు ఈ మ్యాటరు. ఏ క్యాటలాగ్ బుక్లో లేదు, ఎక్కడ లేదండి. ఈ యొక్క పంచ తులసి మన కేవలం ఉన్నటువంటి పంచ తులసిలో 5 రకాల తులసిలు ఏమేమంటే ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ రామ తులసి, దానికి మరొక పేరు శుద్ధ తులసి అంటారు. ఫస్ట్ వన్ అండి రామ తులసి, దానికి మరొక పేరు శుద్ధ తులసి. సార్ రాసుకుంటున్నారా సార్? ఎక్కడ ఉండదు సార్ ఈ మ్యాటర్, రాసుకోండి, నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. రాసుకుంటున్నాం సార్. సెకండ్ వన్ కృష్ణ తులసి లేదా శ్యామ్ తులసి, మరొక పేరు కృష్ణ తులసి లేదా శ్యామ్ తులసి. థర్డ్ వన్ విష్ణు తులసి. సార్ విష్ణు తులసి థర్డ్ వన్. ఫోర్త్ వన్ నిమ్మ తులసి. ఫోర్త్ వన్ నిమ్మ తులసి. ఫిఫ్త్ వన్ వన తులసి లేదా అటవీ తులసి. ఈ 5 రకాల తులసీలు మన కేవా పంచతులసి డ్రాప్స్లో ఉన్నాయండి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, మళ్ళీ చేస్తానండి. 5 రకాల తులసిలు ఏమనగా అంటే రామ తులసి, దానికి ఒక మరొక పేరు శుద్ధ తులసి. కృష్ణ తులసి, దానికి మరొక పేరు శ్యామ్ తులసి. థర్డ్ వన్ విష్ణు తులసి. ఫోర్త్ వన్ నిమ్మ తులసి. ఫిఫ్త్ వన్ వన తులసి లేదా అటవీ తులసి. ఈ పంచతులసి మీ అందరికీ కూడా తెలుసండి. మనము లైవ్లో అందరికీ కూడా మనం బెటాడిన్ తీసుకొని మనకు ప్లాస్టిక్ మనకు సరే అండి గాజు సీసా తీసుకొని మీరు వాటర్ తీసుకొని, వాటర్ వచ్చింది ఒక మనకు 100 ml వాటర్ తీసుకొని దాంట్లో బెటాడిన్ అనేది మన రక్తంలాగా ఉంటుంది. దాంట్లో మనకు వచ్చిందే మన ఒక స్పూను మనకు బెటాడిన్ వేసిన తర్వాత అది రక్తంలాగా తయారవుతుంది. ఈ పంచతులసి ఉదయం పచ్చుక్కలు, సాయంత్రం పచ్చుక్కలు కంటిన్యూగా 7 రోజుల కాలంలో మనం వాడించామంటే టోటల్ మన యొక్క బాడీ ఉన్న రక్తాన్ని శుద్ధి చేయడానికి, ఆమ్లత్వం ప్యూరిఫై చేయడానికి, మలబద్ధకం కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు క్యూర్ చేయడానికి చాలా చాలా దోహదపడుతుంది. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళందరూ కూడా లైవ్లో డెమో చూపించి మీరు వాడించగలిగారంటే 100% ఈ యొక్క ప్రొడక్ట్ మనం వచ్చిందే బాగా ప్రమోట్ చేయొచ్చండి. ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క అసిడిటీ కేర్ డ్రాప్స్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మన బాడీలో సంపూర్ణ ఆరోగ్యంగా జీర్ణక్రియ కావడానికి, అదేవిధంగా మూత్ర విసర్జనలో మంట రాకుండా ఉండడానికి, మన బాడీలో ఉన్నటువంటి ఆమ్లత్వాన్ని నివారించడానికి, అసిడిటీ నివారించడానికి ఈ యొక్క అసిడిటీ కేర్ డ్రాప్స్ అనేది మనకు దోహదపడుతుంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనం అందరం కూడా ఇంకోటి ఏమిస్తున్నాం, అసిడిటీ రిలీఫ్ డ్రాప్. ఈ అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ప్రత్యేకత ఏంటంటే
మనకు తేపులు ఏదైతే వస్తున్నాయో తేపు కావచ్చు, ఉబ్బరం కావచ్చు, కడుపులో మంట కావచ్చు, ఒత్తిడి కావచ్చు, మనకు వచ్చింది బాడీలో ఉన్నటువంటి అదనపు గ్యాస్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఫామ్ బయటకు అవడానికి, కడుపు నొప్పి మలబద్ధకాన్ని నివారించడానికి, మన బాడీ వచ్చిందే ఈ యొక్క గ్యాస్ను కరెక్ట్గా తటస్థీకరించడానికి ఈ యొక్క అసిడిటీ రిలీఫ్ డ్రాప్ అనేది చాలా చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుంది. దాంతోపాటు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్లోవెరా జ్యూస్ అండి. ఈ అల్లోవెరా జ్యూస్ అంటే కలబందల ఆకులతో పరేంజామా నుంచి గుజ్జుతో పుష్కలంగా తయారైనటువంటి 200 కంటే ఎక్కువ ఆరోగ్య సహాయకారులుగా ఉపయోగపడడానికి, మన బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క ఫైబర్ పుష్కలంగా లోడ్ చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మన బాడీలో ఎక్కడైతే పేగుల ద్వారా అల్సర్ ఫామ్ అయి ఉంటుందో ఆ అల్సర్ను వచ్చిందే నయం చేయడానికి అల్లోవెరా జ్యూస్, కలబందల జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి మనం ఎంటీ స్టమక్ ద్వారా వాడించవచ్చు. దీంతో పాటు మన అందరం కూడా ఈ యొక్క ప్రాబ్లం ఏదైనప్పటికీ ఉదయం తిన్న తర్వాత, సాయంత్రం తిన్న తర్వాత యాంటాసిడ్ సిరప్ అనేది ఉదయం వచ్చింది తిన్న తర్వాత, టిఫిన్ తిన్న తర్వాత 2 మూతలు, సాయంత్రం అన్నం తిన్న తర్వాత 2 మూతలు ఎవరైతే తాగుతారో ఈ యొక్క టోటల్ యొక్క బ్యాలెన్స్ మన బాడీలో ఉన్న ఆమ్లత్వము, అదేవిధంగా మలబద్ధకం రకాల అన్ని ప్రాబ్లమ్స్కి బ్యాలెన్స్ చేయడానికి దోహదపడుతుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చండి. గాఢత తక్కువగా ఉంటుంది, వాటర్ మిక్స్ చేయకూడదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశం యూటిలైజ్ చేసుకొని, ఈ యొక్క అసిడిటీ బారిన బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ విధంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క అసిడిటీతో బాధపడేవారు ప్రతి 10 మందిలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు కూడా మనం ప్రతి 10 మందిలో 8 మందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మనం రోజుకు వచ్చింది ఖచ్చితంగా పంచతులసి డెమో, బెటాడిన్ తీసుకొని లైవ్ డెమో ఇవ్వండి. మనకు వచ్చిన లైవ్ డెమో ఇచ్చిన తర్వాత అక్కడే మీరు వచ్చిందే లైవ్ డెమో ఇచ్చిన తర్వాత బెటాడిన్ వేసిన తర్వాత మీ ఎవరైతే డెమో ఇస్తారో అక్కడ తాగండి. తాగిన తర్వాత బిలీవ్ చేస్తారు. మన బాడీలో ఏది అసిడిటీ ఫామ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. వాళ్ళకి మనం చెప్పాలి, తెలియజేయాలి. రోజుకొచ్చిందే 10 మందికి ఈ యొక్క విషయాన్ని మనం తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి 10 మందిలో 8 మందికి అసిడిటీ బారిన బాధపడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా మనం తెలియజేయాలి. రోజుకొచ్చిందే మనం వచ్చిందే 10 మంది చొప్పున చెప్పామంటే నెలకొచ్చిందే 300 మందిని ప్రజెంటేషన్ చేస్తాం. 300 మందిలో మనకు వచ్చిందే ఓన్లీ 60 మంది అసిడిటీ రిలీఫ్ యాంటాసిడ్, పంచతులసి, అల్లోవెరా మీరు అమ్మగలిగారంటే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద డిపెండ్ కాకుండా, క్యాడర్తో సంబంధం లేకుండా అందరికీ అసిడిటీ బారిన కాపాడకుండా ఫస్ట్ మొట్టమొదటి మెట్టు ఏదైతే ఉందో ఈ యొక్క అసిడిటీకి బారిన పడకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆవశ్యకతను యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా రోజుకొచ్చిందే 10 మంది చొప్పున మనం ప్రమోట్ చేసుకొని ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ను ప్రమోట్ చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్యాడర్తో సంబంధం లేకుండా మనకు రోజుకు ఒకరిని ఒక చొప్పున ఏ టీంలో ఒకరిని, బి టీంలో ఒకటి 30 రోజుల కాలంలో మీరు సింపుల్గా ఈ 1000 రూపాయల ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేసినా కూడా మీకు యావరేజ్గా స్టాక్ పాయింట్ వాళ్ళకు 15% మార్జిన్ వస్తుంది. బిజినెస్ పాయింట్ల పరంగా మీరు చూసుకున్నారంటే 12,500 12,500 బిజినెస్ పాయింట్ వచ్చింది మీకు మ్యాచ్ అవుతాయి. సింగిల్ ఐడి మీరు వేసుకున్నారంటే 2,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాక్ పాయింట్ మార్జిన్ కూడా యావరేజ్గా 8,000 రూపీస్ వస్తుంది. యావరేజ్గా మన అందరికీ కూడా ఓన్లీ ఈ అసిడిటీకిని ప్రామాణికంగా తీసుకొని రోజుకు 10 మంది చొప్పున ప్రమోట్ చేయగలిగామంటే మనకు ఈజీగా 10,000 రూపాయలు మన ప్యాకెట్లో ఉంటుంది. అదేవిధంగా 60 మందికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని అసిడిటీని పారదోల్సిన అవసరం సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అల్లోపతిలో దీనికి వచ్చింది మళ్ళీ రిపీట్ అవుతుందండి. జీవితాంతం వాడాలి. ఇక శాశ్వత మూలాలను తొలగించాలంటే ఏకైక మార్గం మన కేవలం ఎక్స్ట్రాడనరీ ఫుడ్ సప్లిమెంటరీ ఉంది. అసిడిటీ రిలీఫ్ డ్రాప్, యాంటాసిడ్, అల్లోవెరా, పంచతులసి ఇవన్నీ ఇవ్వండి, ప్రమోట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ అయినటువంటి సమస్య నుంచి పారదోలండి. సమయం ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క చైతన్యవంతులమై ఇంటింటికి ఈ యొక్క డెమోస్ ఇచ్చి మనం ఉన్న ఏరియా కావచ్చు, మన చుట్టుపక్కల మనం ఉన్న వార్డు కావచ్చు, గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, ఓన్లీ దీన్ని ప్రామాణికంగా చేసుకున్నా కూడా ప్రతి 10 మందిలో 8 మందిని ఈ ప్రొడక్ట్ గురించి మనం తెలియజేసుకొని కాస్ట్ పరంగా చూస్తే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. బయట హాస్పిటల్కి వెళ్ళామంటే ఓపీ ఛార్జెస్, ఎండోస్కోపీ ఛార్జెస్ అన్నీ లెక్క వేసుకుంటే దాదాపు ఒక వ్యక్తికి అసిడిటీ ఫామ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా నెలనాపతం మనం లెక్క వేసుకున్నామంటే దాదాపు 3,000 పైమాట పడుతుంది. ఇక్కడ సింపుల్గా మన అందరికీ కూడా సింపుల్గా 1000 నుంచి 1,500 రూపాయల లోపల మనకు తగ్గిపోతుంది. అల్లోవెరా తీసుకుంటే
మీకు దాదాపు 2000 రూపాయల లోపలే అవుతుంది. అది కూడా మనకు 2 మంత్స్ వస్తుంది కాబట్టి దీన్ని ప్రమోట్ చేసి ప్రతి ఒక్కరు కూడా అసిడిటీ బారి నుంచి కాపాడండి. ఖచ్చితంగా హెల్త్‌గా ఇవ్వండి. కొత్త టీమ్‌ను ఫార్మ్ క్రియేట్ చేయండి. మనందరికీ కూడా హెల్త్‌గా ఉండి కాపాడండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఎనీ డౌట్స్? ప్లీజ్ ఆస్క్ మీ.